అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మీ రాశినే తులారాశి వాళ్ళకే అద్భుతంగా ఉందండి. మీ రాశ్యాధిపతి చాలా బాగున్నాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా అంటే ఆర్థికంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేనే లేదు. రాదు. ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఎందుకని? అంటే మీ సంపూర్ణమైన మీ కుజుడు మీ కుటుంబ స్థానానికి సంపూర్ణమైన గురుదృష్టి ఉండడమే కారణం. కానీ సెకండ్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు కరెక్టే. కొన్ని సందర్భాల్లో ధనాన్ని రావడానికి ఇబ్బంది పడతారు. కానీ వచ్చి తీరుతుంది ధనం. ఒక స్థితిలో చెప్పాలంటే మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండబోతున్నాయి రాబోయే కాలంలో. అదొకటి. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పలానా వ్యక్తి అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో చక్కటి పేరు ఉంటుంది మీకు. ముఖవర్చస్సు, కంఠధ్వని ఎంత బాగుంటుందండి. పైగా మీరు పాటలు పాడతారు సుమా. మీరు తులారాశి వాళ్ళు పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, సినిమా రంగాల్లో ఉండడము శుక్రుడు కదా. మీకు ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉంది కళారంగం. మంచి మంచి బట్టలు వేయడం ఉన్నాయి కదా. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో ఉన్న ఉంటారు సార్, వాళ్ళకి యాంకరింగ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు, ధన సంప్రాప్తి చాలా బాగున్నాయండి మీకు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. పిలిచి ఆదరించి మనల్ని కూర్చోబెట్టి భోజనం పెడతారు మీకు. మరి మిగతా వాళ్ళకు ఉండవా? ఉంటాయి. మీకు స్పెషలు, మీరు స్పెషలు, అవునా? మీకు ఎక్కువ బ్రహ్మాండంగా మంచి మర్యాదలతో ఉంటాయి. అది అందరికీ కాదండి, మీ మీ జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. తులారాశి వాళ్ళకి అద్భుతమైన ప్రపంచం ఉంది అనమాట. సరే, ఏదేమైనా షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండండి. కొన్ని దెబ్బలు తగలడమో, అయితే ఆలస్యం అయిపోవడమో, ప్రయాణాలు ఒక టైం పెట్టుకుంటారు, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే మీతో పుట్టువలు తమ్ముడికి కానీ చెల్లెళ్ళకి కానీ మీకు కొద్దిగా ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సిస్టర్కి చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కొంతమందికి ఉంది. కానీ మీ ధైర్యం మాత్రం బాగా అమితంగా ఉందండి. ముఖ్యంగా తులారాశి వారు వాహన యోగము, గృహయోగము ఉన్నాయి. బ్రహ్మాండ వాహనాలు కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము అద్భుతంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం తల్లిగారి ప్రేమ. మీకు అమోఘం ఉంది. తల్లిగారి ప్రేమ చాలా బాగుంది. ఆవిడ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే గురుడు చతుర్థ భావాన్ని చూడడమే కదండి, అవునా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా సంగీతం, ఫోర్త్ భావం సంగీతం గురించి చూస్తామండి. సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి అలాగే బంగారు ఆభరణాలు కొనుక్కునే శక్తి, స్తోమత మీకు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉంది. అది అదృష్టం ఉండవు. అందుకే విద్యార్థులకు విషయాలను చూస్తే చక్కటి విద్య వాళ్ళకు వచ్చి ఉన్నతమైన స్థితిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన ఉత్తీర్ణత అంటాం కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పంచమ స్థానం కూడా బాగుంది. కాబట్టి మీరు షేర్ మార్కెట్లోనూ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ సక్సెస్ అవుతారు. స్పెక్యులేషన్లో రాణిస్తారు. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వల్ల మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు కూడా మంచి యోగమే. ముఖ్యంగా సంగీతం ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి డాన్స్ కంపోజ్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 6వ భావంలోకి వెళ్దాం. ఎంత అద్భుతంగా ఉందండి. 6th హౌస్లో శని, రాహువులు వాళ్ళొక్కళ్ళు చాలరా మనకి. మీకు శని, రాహువు, రవి ముగ్గురు పాపులు 6వ భావంలో విపరీతమైన రాజయోగాన్ని, విపరీతంగా అదృష్టాన్ని కలిగిస్తారంటే సందేహం ఉందా మీకు? నాకైతే లేదు. అద్భుతంగా రాణిస్తారండి. ముఖ్యంగా శని గురించి చెప్పుకుందాం. 6వ భావంలో శని ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. ఆడవాళ్ళకి చెప్తారుండోయి, లేడీస్కి మీకేనండి. మీరు బాగా చదువుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా. అంతేకాదండి, ఈ శని ప్రభావం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ రాస్తాం కదా, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా, వాళ్ళకి, గ్రూప్స్ అంటారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదో ఉంటుంది కదా, వాళ్ళకి, లేకపోతే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాస్తే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఈ రాహు కూడా అంతే. శని రాహుల్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా అంటే ఆ బలాన్ని ఉత్తీర్ణత ఎక్కువ అవుతుంది, రెట్టింపు బలం అవుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి.
వాళ్ళు ఎదురులేని సామ్రాజ్యం అంటారు సార్, లేకుండా ఉంటారు వాళ్ళు. పదవులు రావడము, ప్రజాదరణ ఉండడము, వాగ్ధాటి బాగా ఉండడము, మాటకి ఎదురు లేకుండా ఉండడము, ఎంత బాగుందండి. అంతేనా? ఇంకా ఉంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా 6వ భావంలో శుక్రుడు ఒక్కడు తప్పండి మీకు కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేది చేస్తూ ఉంటాడు, అది పక్కా పెడదాం. ఇంకా చెప్పాలంటే 6వ భావంలో శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ, రోగ భయాలు కానీ ఉంటాయా? ఏం ఉండవండి. నాకైతే డౌట్లో మీకు ఏం ఉండవని అర్థమవుతుంది. శత్రువు వల్ల మనం ఏమీ ఇబ్బంది ఉండదు. మేనమామలు కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుందండి మేనమామలకి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత సక్సెస్ అవుతారు. విదేశాల లాంగ్వేజ్ స్టాంపింగ్ అవుతుంది. అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా H1B వీసా అనేది అంటాం కదండి మనం, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం కదా, అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. కోర్టు సంబంధించిన విషయాల్లోనూ లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనూ మీరు గెలిచి తీరుతారు. మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు న్యాయబద్ధంగా మీకు చక్కటి తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 6వ భావంలో మీకు ఇంతమంది గ్రహాలు ఉన్నారంటే మీ బలము 5 గ్రహాలే. ఎక్స్ట్రాడినరీ. సరేనండి, మనం రవి గురించి చెప్పుకుందాం కాసేపు సరదాగా. రవి సప్తమ స్థానంలో రవి ఉండడం తప్పేనండి. ఎవరికైనా సరే జాతకాల్లో కూడా, అంటే మీకు 11వ ఇంటి వాడుగా రవి మీకు మ్యాలఫిక్ అయ్యాడు, పాపి అయ్యాడు. ఆయన సప్తమ భావంలో ఉండాలని ఏం చేస్తున్నాడు? భార్యాభర్తల విషయంలో ఎడబాటు కలిగించేది చేస్తున్నాడు.